ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, 30 రూపాయలు ఇవ్వాలి. 30 రూపాయల ఎందుకు? ఏ కొంటావు? బ్యాన్స్ ఒంట్లో బాగాలేదు కదా, జ్వరం చూడు ఎంత నీరసంగా ఉన్నావో. ఎండ ఉంది ఇక్కడే ఎంత? 30 రూపాయలు సరిపోద్దా? 20 రూపాయలు చాలదేటి? రెండో వస్తాయి. ఏంటి 10 రూపాయలు? 10 రూపాయలు ఒకటే వద్దుగా, 5 రూపాయలు 4 కొను చాలు. కట్టింది మళ్ళీ సరేలే. 30 నువ్వైతే వెళ్ళి కొనకు. అన్నయ్య ఉన్నాడు, సండే కదా అన్నయ్య ఉన్నాడు, వాళ్ళు డబ్బులు ఇస్తాను తెమ్మంటాడు, తెస్తా. అవే ఓకే చెయ్యి. మళ్ళీ తెచ్చిన తర్వాత ఎప్పుడు తెచ్చేస్తాడు, డబ్బులు ఇస్తాను అడిగి తెస్తాడు. తెచ్చిన తర్వాత ఒరే ఇదేంటి ఎల్లు తెచ్చావని మళ్ళీ ఆడి పాపం తెచ్చి సిరాకు పెట్టినా యాక్సెప్ట్ చెయ్యాలి. ఓకేనా? సరే అయితే తను పర్సులోని అన్నికి ఇస్తాను, తెస్తాడు. సరే మా పెద్ద అబ్బాయికి డబ్బులు ఇచ్చానండి 30 రూపీస్కి. పెన్సిల్ బ్యాండ్స్ అయితే కొన్నాడు. ఇవి వచ్చేమి ప్లాస్టిక్ అనుకుంటాను నాకు తెలిసి ప్రకారం. రబ్బర్ అంటున్నాడు మా అబ్బాయి. ప్లాస్టిక్ అంటే కాదమ్మా రబ్బరీ అని అంటున్నాడు. దీని మీద బెస్ట్ ఫ్రెండ్ కూడా రాసి ఉన్నాయి నేమ్స్ అయితే అన్నిటి మ్యాక్సిమం. 2 ఆరెంజ్, తర్వాత దీని మీద అయితే ఓన్లీ ఫ్రెండ్ అని రాసి ఉంది. ఈ 3 కొన్నాడండి నేను ఇచ్చిన డబ్బులకి. మిగతా 2 కొన్నారు. అలాగే మా చిన్న అబ్బాయి చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కట్టారంట. ఇది చూడండి ఎంత బాగుంది. చెయ్యి సింబల్ అండి ఇది, మన చెయ్యి హస్తం పైనలాగా. తర్వాత వచ్చి చిన్న పోస్ ఇచ్చి పెద్ద మిగతాదంతా ట్రెడ్ ఇచ్చాడండి. సేమ్ అది కూడా, ఇది కూడా గోల్డ్ ఇచ్చాడండి, గోల్డ్ కలరు. సేమ్ ఇది కూడా పోసులు, వైట్ పోస్ రెడ్ పోస్ ఇచ్చి మిగతాది కూడా ట్రెడ్ ఇచ్చారండి. చూడండి విష్ చేసుకోవడం అంటే బాగుంటుంది కదండి. అదిగో చూడండి ఎంత, చూడండి ఎంత ఫిక్స్డ్. ఏదో ఇందులో నాకు తెలిసి అయస్కాంతం ఉందేమో అనుకుంటున్నానండి. దాన్ని ఛాన్స్ ఇచ్చుకుంటే ఎలా ఉంటుంది? అదిగోండి అది సరే, చాలా బాగుంది కదండి. నాకైతే ఇది బాగా బాగుంది. నేను చేతితో పెట్టడం వల్ల నాకు చాలా ఇంట్రెస్ట్గా, నాకు హ్యాపీగా అనిపించింది. మెయిన్ నాకే హ్యాపీగా అనిపించింది అంటే పిల్లలకి ఇంకెంత హ్యాపీగా అనిపిస్తుందో చూడండి. ఇలా హ్యాండ్స్ ఇచ్చుకోవడం అండి. ఇంక మరి కొద్దిసేపట్లో ఫ్రెండ్స్ అయితే వస్తారండి, మా చిన్నోడు ఫ్రెండ్స్ చరణ్. వచ్చాక మళ్ళీ కట్టలేదా? కట్టి ఏదో ఒకటి కట్టి బాగా కట్టు, కూర్చొని కట్టేసి ఏదో ఒకటి కట్టి కట్టి ఏదో ఏం చెప్తారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఉండిపోలే కడితే అయిపోద్ది. ఎవరు చెప్తారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గురించి అంటే? ఏమన్నా 2 ముక్కల్లో చెప్పండి, 2 సెంటెన్స్ లో చెప్పండి. జోసెఫ్ అడిగితే చెప్పాడు, బాగానే చెప్పాడు, నాకు నచ్చింది. మీరేం చెప్తారు? మీకు తెలిసింది చెప్పండి, వచ్చింది చెప్పండి. చెప్పాలి. అదే మదర్స్ డే అనుకో మేము చెప్పాలి మదర్స్ డే గురించి అంటే ఏమన్నా చెప్పాలి. ఫ్రెండ్స్ అంటే మీరే చెప్పాలి ఫ్రెండ్స్ గురించి. ఉంటారా? అప్పుడప్పుడు కొట్టుకోవడం, లేదంటే ఒకరి మీద ఇంకోటి శాడీలు చెప్పుకోవడం. శాడీలు అంటే ఇలాగా అలాగా అని చెప్పుకోవడం. అలాగా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. అలాగా కలిసిపోవాలి. ఎన్ని అనుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా ఫ్రెండ్షిప్ అంటే హ్యాపీగా కలిసిపోయి హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉన్నారనుకో పేరెంట్స్ ఏమంటారు? హ్యాపీగా ఉంటావా లేదా? వీళ్ళందరూ మంచి మంచి స్నేహితులు, మంచిగా ఆడుకుంటున్నారు, ఇంకా మాకు పర్వాలేదు అని పంపడానికి కూడా మీరు వచ్చి ఆంటీ చరణ్ పంపించండి ఆడుకుంటామంటే అప్పుడు మీ మీద మాకు ఇది ఉంటారా? మంచిగా ఆడుకుంటున్న పంపించాలని అంటారు. అవునా కదా? అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ నుంచి ఎప్పుడు కొట్టుకుని వెంటనే కలిసిపోవాలి, హ్యాపీగా ఉండాలి. ఇండియా రోజు గొడవ పోయిడు ఎండి సైకిల్ గురించి నేను చెప్పిందే వినట్లేదు. లాస్ట్ వచ్చిందని చెప్పండి వినట్లేదు. అబ్బా చెప్తున్నాడు సైకిల్ డ్యూటీ చేయదని వర్షంలో. మీది బ్యాండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది ఎంతలా ఉన్నట్టు? ఇది 78 అంటే ఏ అనుకో తర్వాత ఇది ఎప్పుడు ఎంత అలరే స్కూల్లో మీటింగ్ ఉంది
చెప్పండి అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు ఇప్పుడు అది ఇప్పుడు గొడవ చేస్తుంది. కేక్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇది మదర్ స్పెషల్. మదర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఫ్రెండ్స్ అయితే బాగానే వచ్చారు. మా అబ్బాయికి చరణ్కి ఒంట్లో బాగాలేదు కానీ అందరూ ఇంటికి బాగానే వచ్చారు. ఏదో అలాగా సరదాగా అయిపోయింది, చేసాము. ఏదో వాళ్ళకి సాటిస్ఫై చేయాలంటే ఏదో స్వీట్ పెట్టాలి కదా. అప్పటికి కేక్స్ ఉన్నాయండి, కప్ కేక్స్ మా వారు తెచ్చారు మొన్న, ఉన్నాయి కాబట్టి ఇచ్చేసాను. చాలా హ్యాపీగా ఆనందంగా తినేసి వెళ్ళిపోయారండి. గురించి మీకు నచ్చినటువంటి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.